లోక్సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 24, 25 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 2024 లోక్సభ ఎలక్షన్స్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేపించేది ప్రోటెం స్పీకర్. ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ ప్రోటెం స్పీకర్గా ఎన్నికయ్యారు. సమావేశ ప్రారంభ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కొత్త ప్రోటెం స్పీకర్చే ప్రమాణ స్వీకారం చేపిస్తారు. తర్వాత ప్రోటెం స్పీకర్ అయిన భర్తృహరి మహతాబ్ కొత్తగా ఎంపికైన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. మొదటగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మరియు మిగిలిన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. లోక్సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో లోక్సభ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఐ నో. లోక్సభకు ఎన్నిక అవ్వాలంటే ఉండాల్సిన అర్హతలను ఇప్పుడు చూద్దాం. భారతదేశ పౌరుడై ఉండాలి. 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఆదాయం వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు. దివాలా తీసి ఉండకూడదు. దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి. లోక్సభలో మొత్తం 4 టైప్స్ ఆఫ్ స్పీకర్స్ ఉంటారు. ప్రోటెం స్పీకర్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్యానెల్ స్పీకర్. ఇప్పుడు వీరి గురించి తెలుసుకుందాం. మొదటగా ప్రోటెం స్పీకర్. ప్రోటెం స్పీకర్ను టెంపరరీ స్పీకర్ అని కూడా పిలుస్తారు. ఇది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. జనరల్ ఎలక్షన్స్ తర్వాత కొత్త లోక్సభ ఏర్పడినప్పుడు మొదటి సమావేశానికి అధ్యక్షత వహించేందుకు లోక్సభలో సీనియర్ మెంబర్ని ప్రోటెం స్పీకర్గా ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేపించడం ప్రోటెం స్పీకర్ యొక్క ప్రధాన విధి. లోక్సభ సభ్యులందరూ కలిసి స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత ప్రోటెం స్పీకర్ పదవీకాలం ముగుస్తుంది. నెక్స్ట్ స్పీకర్. లోక్సభ సభ్యులందరూ కలిసి స్పీకర్ని ఎన్నుకుంటారు. స్పీకర్ పదవి యొక్క స్థాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా ఉంటుంది. స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. లోక్సభ సమావేశాలు సజావుగా, శాంతియుతంగా జరిగేలా చూస్తారు. సభ యొక్క నియమాలను, సాంప్రదాయాలను అమలు చేస్తారు. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అది సాధారణ బిల్లా, ఆర్థిక బిల్లా, దానిపైన చర్చ జరగాలా వద్దా అని స్పీకర్ నిర్ణయిస్తారు. బిల్లుపై చర్చించడానికి అధికార ప్రతిపక్షాల సభ్యులకు తగిన సమయాన్ని కేటాయిస్తారు మరియు బిల్లుపై ఓటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. సభ ప్రారంభంలో కోరం లేకపోయినా, సభ మధ్యలో గందరగోళాలు జరిగినా సభను వాయిదా వేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. బిల్లుపై ఓటింగ్ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే, అంటే టై ఏర్పడితే స్పీకర్ తన కాస్టింగ్ ఓటుని వినియోగించి బిల్లును పాస్ చేస్తారు. 6 నెలల వరకు బిల్లుపై నిర్ణయం తీసుకోకపోతే లోక్సభను, రాజ్యసభను సమావేశపరిచి జాయింట్ సిట్టింగ్ని ఏర్పాటు చేస్తారు. ఈ జాయింట్ సిట్టింగ్కి స్పీకరే అధ్యక్షత వహిస్తారు. బిల్ సభ్యుల చేత ఆమోదం పొందిన తర్వాత బిల్లును గెజెట్లో ముద్రించడానికి అనుమతిస్తారు. సభకు అంతరాయం కలిగించే ప్రశ్నలు సభ్యులు అడిగినప్పుడు, సభలో అభ్యంతరకమైన పదాలు వాడినప్పుడు రికార్డ్స్ నుంచి తొలగించే అధికారం స్పీకర్కు ఉంటుంది. వివిధ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మెంబర్స్ను స్పీకరే నియమిస్తారు. స్పీకర్ను తొలగించాలంటే ఎఫెక్టివ్ మెజారిటీ అవసరమవుతుంది. స్పీకర్ను తొలగించాలంటే 14 days ముందే నోటీస్ ఇవ్వాలి. తనపై తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించరాదు మరియు తనపై వచ్చిన ఆరోపణలకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే హక్కు స్పీకర్కి ఉంటుంది. స్పీకర్ తన రిసిగ్నేషన్ లెటర్ని డిప్యూటీ స్పీకర్కి సమర్పించాలి. డిప్యూటీ స్పీకర్. లోక్సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్గా ఏ విధంగా ఎన్నుకుంటారో డిప్యూటీ స్పీకర్ని కూడా అదే విధంగా ఎన్నుకుంటారు. సాధారణంగా సభా సాంప్రదాయం ప్రకారం స్పీకర్ని రూలింగ్ పార్టీ నుంచి ఎన్నుకుంటారు. డిప్యూటీ స్పీకర్ని అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నుకుంటారు. 11th లోక్సభ నుండి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్ష పార్టీకే కేటాయించే ఆనవాయితీ ఉంది. స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు లేదా స్పీకర్ ఆబ్సెంట్ అయినప్పుడు డిప్యూటీ స్పీకర్ లోక్సభకు స్పీకర్గా అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ని ఏ విధంగా తొలగిస్తారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ని కూడా 14 days ముందు నోటీస్ జారీ చేసి సభలో ఎఫెక్టివ్ మెజారిటీతో తొలగిస్తారు. డిప్యూటీ స్పీకర్ తొలగింపు తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్గా బాధ్యతలు వహించరాదు. డిప్యూటీ స్పీకర్ తన రిసిగ్నేషన్ లెటర్ని స్పీకర్కి సమర్పించాల్సి ఉంటుంది. ప్రెజెంట్ డిప్యూటీ స్పీకర్ స్థానం 23rd June 2019 నుంచి వేకెంట్గానే ఉంది. చివరిగా డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన వారు ఎం. తంబిదురై. ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ లోక్సభ. లోక్సభ నియమాల ప్రకారం స్పీకర్ కొంతమందిని ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్గా నామినేట్ చేస్తారు. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఆబ్సెంట్ అయినప్పుడు ఈ ప్యానెల్లోని సభ్యులలో ఒకరు లోక్సభ స్పీకర్గా అధ్యక్షత వహించి సభను నడిపిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఈ స్థానాలు వేకెంట్గా ఉన్నప్పుడు అధ్యక్షత వహించకూడదు. కేవలం వారు ఆబ్సెంట్ అయినప్పుడు మాత్రమే సభకు అధ్యక్షత వహించాలి. పవర్స్ ఆఫ్ లోక్సభ.
లోక్సభకు శాసన నిర్మాణ అధికారాలు, ఆర్థికపరమైన అధికారాలు, న్యాయ సంబంధ అధికారాలు, రాజ్యాంగ సవరణ అధికారాలు, ఎన్నికపరమైన అధికారాలు, కార్యనిర్వహణ అధికారాలు, ఇలా పలు రకాల అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ను ప్రతిపాదించే అధికారం లోక్సభకు ఉంటుంది. ఆర్టికల్ 169 ప్రకారం స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా లోక్సభకు అధికారం ఉంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ను, కాగ్, యూపీఎస్సీ చైర్మన్ మొదలగు వారిని తొలగించే విషయంలో లోక్సభకు అధికారం ఉంటుంది. మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్కి సంబంధించి రాజ్యసభతో పోలిస్తే లోక్సభకే ఎక్కువ అధికారాలున్నాయి. ఈ బిల్స్ను మొదట లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, తర్వాత రాజ్యసభకు పంపించాలి. ఈ బిల్స్ను రిజెక్ట్ చేసే అధికారం రాజ్యసభకు లేదు. సాధారణంగా లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలు. లోక్సభ పదవీ కాలాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిలో 1 సంవత్సరం చొప్పున ఎంతకాలమైనా పొడిగించవచ్చు మరియు లోక్సభను ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేస్తే మొత్తం మంత్రిమండలి రాజీనామా చేసినట్టే. నెక్స్ట్ వీడియోలో పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.